రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే అడ్రస్ లేడు. దశాబ్ద కాలం పాటు అంతా తానేనన్న నాయకుడు ఓటమి తర్వాత జెండా ఎత్తేశాడు. కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రం వేసినట్లు మాయమైపోయాడు. ఫ్యాన్ హవా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీ నుంచి ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? గతాన్ని తవ్వుతారన్న భయంతోనే మొహం చాటేశారా? అయిపోయిన పెళ్లికి బాజాలెందుకని సైడ్ అయిపోయారా? ఆయన అజ్ఞాతం వెనుక అసలు లోకుట్టేంటి? నాలుగైదు నెలలు కాస్త సైలెంట్ గా ఉన్న స్టేట్లోని చాలా సెగ్మెంట్లలో మాజీలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. కానీ సింహపురిలోని ఆ నియోజకవర్గంలో మాత్రం అసలు విపక్షం ఉందా అని సొంత పార్టీ క్యాడర్కే అనుమానం వస్తోంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో కావలి నియోజకవర్గం నుంచి పీఆర్పీలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2011లో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2019లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగా బలపడ్డారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. 2019లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కావలిలో రామిరెడ్డికి అడ్డు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు పెల్లుబికాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే అక్రమాలను బయటపెట్టింది. గతంలో కావలిలో జరిగిన దందాలను కూటమి నేతలు తవ్వి తీయడంతో మాజీ ఎమ్మెల్యేకి మొహం చెల్లడం లేదు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తూ మిగతా సమయమంతా మాజీ ఎమ్మెల్యే బయటే ఉంటున్నారంటున్నారు సొంత పార్టీ నాయకులు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి మూడోసారి బరిలోకి దిగిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై దృష్టి పెట్టారు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయించినట్టు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేసు నమోదైనా పోలీసులు పట్టించుకోలేదనే ప్రచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2025లో అమృత్ పైలాన్ ధ్వంసం కేసుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని పోలీసులు విచారణకు పిలిచారు. దీనికి తోడు లిక్కర్ స్కామ్లోనూ నిందితుడిగా ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. వైసీపీ హయాంలో అక్రమ లేఅవుట్లు, అక్రమ దందాలు విపరీతంగా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఆయన ఓటమికి ఇవి కూడా కారణమనే అభిప్రాయం ఉంది. గోరి చుట్టుపై రోకలిపోటులా ఉన్న ఈ ఆరోపణలకు తోడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్యేపై మరో కేసు నమోదైంది. ఈ కేసు తర్వాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చాకే బయటికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే. 10 ఏళ్లలో రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్ముతుండడంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచడం లేదు. కావలి నియోజకవర్గంలో పార్టీకి సరైన నాయకత్వం లేక కనుమరుగయ్యేలా ఉందని వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య కారణాలతో బెంగళూరులోని తన నివాసంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన యాక్టివ్ అయ్యేదాకా ఆగుతారో, ఈలోపు కావలి క్యాడర్కి భరోసా ఇచ్చేలా మరొకరిని తెరపైకి తెస్తారో వైసీపీ అధిష్టానానికే తెలియాలి.